శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ధ్యానం చేయడానికి శుభ్రమైన ప్రదేశంలో కూర్చోవాలి. స్థిరమైన ఆసనం, కదలకుండా ఉండే ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఆసనం ఎక్కువ ఎత్తుగాను మరీ తగ్గుగాను ఉండకూడదు. కూర్చోడానికి సుఖంగా అనువుగా ఉండాలి. ఆ ఆసనం మీద దర్బలతో చేసిన చాప వేసుకోవాలి. దాని మీద ఏదో ఒక జంతువు చర్మం పరవాలి. దాని మీద ఒక వస్త్రం పరవాలి. ధ్యానం చేసేటప్పుడు ఎక్కడ కూర్చోవాలో, ఎలా కూర్చోవాలో, ఏం చేయాలో ఆ పద్ధతి అంతా వివరంగా విపులంగా చెప్పాడు. అతి చిన్న విషయం నుండి అతి పెద్ద విషయం వరకు చెప్పబడింది గీతలో. పరిశుద్ధమైన ప్రదేశంలో కూర్చోవాలి. ధ్యానం చేయడం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. హిమాలయాలకో అరణ్యాలకో వెళ్ళనక్కర్లేదు. మన ఇంట్లోనే శుభ్రమైన ప్రదేశం ఉంటే చాలు. కాకపోతే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందుకని రహసి అంటే ఏకాంత ప్రదేశం అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఆ ప్రదేశం చెత్తా చెదారంతో కాకుండా పరిశుభ్రంగా ఉండాలి. అంటే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే ధ్యానం కుదరదు. చాలామంది ప్రదేశం ఎక్కడైతేనేమి, మనసు పరిశుభ్రంగా ఉంటే చాలు కదా అని అంటూ ఉంటారు. అది తప్పు. కూర్చునే ప్రదేశం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ధ్యానం ఏకాగ్రంగా సాగుతుంది అని నొక్కి చెప్తున్నాడు భగవంతుడు. చుట్టూ పరిశుభ్రంగా ఉన్నప్పుడే పరిశుద్ధమైన భావాలు కలుగుతాయి. చుట్టూ ఉన్న మలినాలు, దుర్వాసనలు మనసును కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనస్సు, వాక్కు, శరీరము నిర్మలంగా ఉండాలంటే తాను ఉన్న ప్రదేశం కూడా పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత ఆసనం అంటే కూర్చునే పీట. ఇది స్థిరంగా ఉండాలి. హెచ్చు తగ్గులు ఉండకూడదు. అటు ఇటు ఊగుతుంటే ధ్యానం కుదరదు. ఎక్కువ ఎత్తు కానీ మరీ తగ్గుగా కానీ ఉండకూడదు. అందుకే 2-3 అంగుళాలు ఎత్తుపీటలు మనం వాడుతూ ఉంటాం. సాధారణంగా ధ్యానంలో కూర్చుంటే నిద్ర వచ్చే అవకాశం ఉంది. అలా నిద్ర వస్తే కూర్చున్న పీట ఎత్తుగా ఉంటే దాని మీద నుండి కింద పడిపోయే ప్రమాదం ఉంది. అలాగని కింద కూర్చుంటే చీమలు, క్రిమికీటకాలు మన శరీరం మీదకి పాకే అవకాశం ఉంది. ఇప్పుడు రకరకాల ఫ్లోరింగ్లు ఉన్నాయి, కానీ దాదాపు 60 ఏళ్ల క్రిందటి దాకా ఇళ్లలో మట్టి నేల మాత్రమే ఉండేది. వారం వారం దానిని ఆవు పేడతో అలికి శుభ్రంగా ఉంచేవాళ్ళు. అంత ఎత్తు కానీ మరీ అంత తగ్గుది కానీ కాకుండా ఉండే ఆసనం ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని మీద ఏమి వెయ్యాలి అంటే ముందు దర్బలతో చేసిన చాప వేయాలి. దాని మీద జింక చర్మం పరవాలి. ప్రస్తుత కాలంలో ఇది నిషిద్ధం. దాని మీద మెత్తని గుడ్డని పరుచుకోవాలి. ఇది కేవలం సౌకర్యంగా, ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి, అనువుగా ఉండడానికి మాత్రమే, కానీ సుఖానికి కాదు. అంతేకాకుండా మనం ధ్యానం చేసేటప్పుడు మనలో నుండి వెలువడే ధ్యాన తరంగాలు భూమిలోనికి ఆకర్షింపబడకుండా ఉండాలి. అలా భూమి వైపు ఆకర్షింపబడితే మనం చేస్తున్న ధ్యానం వృధా అవుతుంది. కాబట్టి ఈ దర్భాసనం, జింక చర్మం, వస్త్రం మనకు ఇన్సులేషన్గా అంటే ఒక తొడుగుగా ఉపయోగపడతాయి. అటువంటి ఆసనం స్థిరంగా అటు ఇటు ఊగకుండా ఉండాలి. ఎందుకంటే కూర్చున్న ఆసనం అటు ఇటు ఊగుతూ కదులుతూ ఉంటే శరీరం కూడా కదులుతుంది. మనసు యొక్క ధ్యాస దాని మీదనే ఉంటుంది, కానీ ధ్యానం మీద ఉండదు. కాబట్టి మనం కూర్చునే ఆసనం అటు ఇటు ఊగకుండా స్థిరంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కూర్చోవాలి? స్థిరమైన ఆసనంలో కూర్చోవాలి. పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేసుకుని కూర్చోవాలి. ధ్యాన సమయంలో ఇబ్బందికరం కానీ ఏ ఆసనమైనా వేయవచ్చు. కాకపోతే స్థిరంగా సుఖంగా ఉండాలి అని మాత్రమే చెప్పారు. ఇక్కడ చెప్పబడినట్లు దర్భాసనం, జింక చర్మం అనేవి ఆ రోజులలో దొరుకుతాయి కాబట్టి చెప్పారు. ఈ రోజుల్లో జింక చర్మాలు, దర్భాసనాలు దొరకవు. పైగా జింక చర్మాలు నిషిద్ధం. కాబట్టి వాటి కోసం ప్రయత్నించకండి. కానీ జింక చర్మాలు, దర్భాసనాలు దొరకలేదని ధ్యానం చేయడం మానకూడదు. మనకు దొరికిన వాటితో మనకు అనుకూలమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద సుఖాసనంలో కూర్చోవాలి. ఈ రోజులను బట్టి చెప్పాలంటే బజారులో దొరికే పీట ఒకటి కొనుక్కొని దాని మీద మెత్తటి షాల్ లాంటిది పరిచి దాని మీద ఒక శుభ్రమైన తెల్లటి తుండుగుడ్డ వేసుకుంటే చాలు. ధ్యానం చేయడానికి ఆసనం ఏర్పాటు అయిపోయినట్లే. కూర్చుని ఏం చేయాలి అనేది ఇకపైన చెప్పబోతున్నారు. ఆ ప్రకారంగా స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చున్న తర్వాత మనస్సును ఏకాగ్రం చేయాలి. చిత్తమును, ఇంద్రియములను కట్టడి చేయాలి. ఇప్పుడు మనలో ఉన్న మనస్సును శుద్ధి చేసుకోవడానికి పరమాత్మను గురించి ధ్యానం చేయాలి.
కదలకుండా స్థిరమైన ఆసనం మీద సుఖంగా కూర్చున్న తర్వాత మనస్సును, ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుకోవాలి. ఒకచోట స్థిరంగా కూర్చుంటే చేతులు, కాళ్ళు, కళ్ళు మన స్వాధీనంలో ఉంటాయి. కానీ ఏ చిన్ని శబ్దం వినపడ్డా అటు ఇటు తిరగడం, కళ్ళు తెరిచి అటువైపు చూడడం, శరీరం మీద ఏదైనా పాకితే చెయ్యితో తాకటం, ఇటువంటి పనులు చేస్తుంటాము. ఆ పనులను కూడా సాధ్యమైనంత వరకు చేయకూడదు. దానినే ఇంద్రియ నిగ్రహం అంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏకాంత ప్రదేశంలో, శుభ్రమైన ప్రదేశంలో కూర్చుంటే ఇలాంటివి జరగవు. తర్వాత మనసు. ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉన్నా కూడా మనస్సు మాత్రం సాధారణంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. దానిని కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. అటు ఇటు పోయినా తిరిగి లాక్కొచ్చి మన స్వాధీనంలో పెట్టుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే ధ్యానం చేసే ఆ కాసేపు మీకోసం మీరు జీవించండి. బయట విషయాలను మనసులోనికి రానియవద్దు. పనికి మాలిన విషయాల గురించి ఆలోచించకుండా మనసును కట్టడి చేయాలి. ఎందుకు కట్టడి చేయాలి? ధ్యానం చేస్తున్నామని మనసుకు తెలీదా అని మనం అనుకోవచ్చు. మనసు యొక్క స్వభావం అటు ఇటు చంచలంగా పరిగెత్తడం. అందుకే మనోవేగం అని అన్నారు. ఆ వేగవంతమైన మనసు యొక్క స్వభావాన్ని మనం కాసేపు కట్టడి చేయాలి. కానీ మనసే తనంతట తాను నిశ్చలంగా ఉండాలనుకోవడం మన పొరపాటు. కట్టడి చేయడం అంటే పూర్తిగా ఏ పని చేయకుండా ఉండడం కాదు. మనసును దాని స్వభావాన్ని బట్టి అన్ని విషయముల మీదకి పోకుండా ఒకే విషయం అంటే దైవం మీద నిలపాలి. దానినే ఏకాగ్రత అని అంటారు. ఆ ప్రకారంగా మనసును ఏకాగ్రపరచాలి. దైవం మీదనే నిలపాలి. అప్పుడు అఖండమైన శక్తి పుడుతుంది. ఎలాగంటే సూర్యకిరణం మామూలుగానే ఉంటుంది. దానిని భూతద్దంలో నుండి ప్రసరింపచేస్తే అమితమైన వేడి పుట్టి ఏ పదార్థాన్నైనా కాలుస్తుంది. అలాగే ఏకాగ్రమైన మనస్సు విపరీతమైన శక్తిని సంతరించుకుంటుంది. ఆ వేడికి మనలో ఉన్న అజ్ఞానం మాడిపోతుంది. మనం సాధించలేనిది అంటూ ఏది ఉండదు. అందుకే మన పెద్దవాళ్ళు విద్యార్థులను మనసు పెట్టి చదవరా, అదే అర్థమవుతుంది అని అంటూ ఉంటారు. మనసు పెట్టి చదవడం అంటే ఏకాగ్రతతో చదవడం అన్నమాట. ఈ ప్రకారంగా సుఖమైన ఆసనంలో కూర్చుని ఇంద్రియములను, మనస్సును నిగ్రహించి ఏకాగ్రం చేస్తే హృదయం నిర్మలంగా ఉంటుంది, ధ్యానం కుదురుతుంది. మరి ఈ ధ్యానం అంతా దేనికోసం అంటే ఆత్మ విశుద్ధయే, అంటే ఆత్మ పరిశుద్ధంగా ఉండడం కోసం అని చెప్పాడు పరమాత్మ. దానినే అంతఃకరణ శుద్ధి అని అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తము, ఆత్మ, అంతఃకరణ ఏ పేరుతో పిలిచినా అవి పరిశుద్ధం కావడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. శరీరము, తల, మెడ నిటారుగా ఉండేటట్లు కదలకుండా కూర్చోవాలి. చూపును అటు ఇటు తిప్పకుండా ముక్కు కొసన చూపును నిలపాలి. అంటే ఏ శబ్దం వినిపించినా దిక్కులు చూడకూడదు. చూపు నిశ్చలంగా ముక్కు కొసన ఉండాలి. ఇంతకు ముందు వరకు కూర్చున్న దాకా చెప్పాడు కదా, ఆ కూర్చోవడం కూడా ఎలా కూర్చోవాలి అన్న విషయం ఇక్కడ వివరిస్తున్నాడు పరమాత్మ. నిటారుగా కూర్చోవాలి, వంగకూడదు, అటు ఇటు ఓగకూడదు. శరీరము, మెడ, తల ఒకే లంబరేఖలో ఉండాలి. యోగపరంగా చెప్పాలంటే ధ్యానంలో కుండలిని శక్తి మేల్కొని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారం వరకు వెళ్తుంటుంది. దానికి అనువుగా శరీరం నిటారుగా ఉండాలి. అప్పుడే సాధకునకు అపూర్వమైన అనుభూతులు కలుగుతాయి. అందుకే అచలం, స్థిరం అనే మాటలు వాడారు. కదలకుండా స్థిరంగా ఉండాలి అని. అంటే ఏ శబ్దం విన్నా లేవకూడదు. ధ్యానం పూర్తి అయ్యేదాకా ఎటువంటి కదలిక ఉండకూడదు. మనసు స్థిరంగా, ఏకాగ్రంగా ఉండాలి. అటు ఇటు చూడకూడదు అన్నారు. కానీ ఎటు చూడాలి అంటే దృష్టిని ముక్కు కొసన నొసటి దగ్గర నిలపాలి. పూర్తిగా కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది. కాబట్టి అర్ధ నిమీలిత నేత్రాలతో, అంటే సగం మూసి సగం తెరిచిన కళ్ళతో నొసటి భాగంలో చూపు నిలపాలి. అప్పుడు చూపు, మనస్సు నిశ్చలంగా ఉంటాయి. భగవానుడు మన సంగతి తెలిసి మరొక జాగ్రత్త కూడా చెప్పాడు. ఏ శబ్దం విన్నా దిక్కులు చూడకూడదు అని. ఉదాహరణకు సెల్ ఫోన్లు మోగుతాయి, డోర్ బెల్ మోగుతుంది, ఎవరో అరుస్తారు, పిలుస్తారు, పక్కింటి నుండి కేకలు వినపడతాయి. ముందు మనం చేసే పని ఏంటంటే వెంటనే కళ్ళు తెరుస్తాం. అది ఎక్కడ మోగుతుందో అని, ఎవరొచ్చారు అని, ఆ శబ్దం ఏంటో అని ఆ వైపుకు చూస్తాం. దాంతో ధ్యానం ఆగిపోతుంది, ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి
ఇటువంటి శబ్దాలు వినపడని స్థలం ఎన్నుకోవాలి అని ఇంతకు ముందు చెప్పారు. ఒకవేళ వినపడ్డా దాని గురించి పట్టించుకోకూడదు, దిక్కులు చూడకూడదు అని ఇప్పుడు చెప్తున్నారు. ధ్యానంలో కూర్చున్న వాడి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి భయము, భీతి, ఆందోళన ఉండకూడదు. మనసును బ్రహ్మయందు అంటే పరమాత్మ యందు నిలపాలి, చెరింప చేయాలి. అలా చేయాలంటే మనసును సంయమింప చేయాలి, నిలకడగా ఉంచాలి. పరమాత్మను తప్ప వేరే ఏ విషయాన్ని గురించి ఆలోచించకూడదు. ఈ ధ్యానం అంతా నాకు పరమగతి కలగడం కోసమే చేస్తున్నాను అనే దృఢమైన నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి. ప్రశాంతాత్మ అంటే మనస్సును, చిత్తమును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎటువంటి ఆలోచనలు, ఆందోళనలు ఉండకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. అంటే మనం ధ్యానంలో కూర్చోగానే ఇదివరకు చూసినవి, విన్నవి, తాకినవి, జరిగినవి విషయాలు అన్నీ గుర్తుకొస్తాయి. ఎక్కడెక్కడో ఎప్పుడో జరిగిన విషయాలు అన్నీ అప్పుడే గుర్తొస్తాయి. వాటి వలన బాధ, భయం, సంతోషం కలుగుతాయి. అటువంటి గతకాలపు ఆలోచనలు మనసులోనికి రాకుండా అరికట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. విగత భీ అంటే భయం ఉండకూడదు. గతించిన విషయాలు గుర్తుకొస్తాయి అని ముందు చెప్పుకున్నాం కదా. అలాగే రాబోయే విషయాల గురించి, జరగబోయే విషయాల గురించి కూడా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన వల్ల భయం కూడా కలిగే అవకాశం ఉంది. అంతేకాదు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా అంటారేమో అన్న భయం ఉంటుంది. దేనికి భయపడకూడదు. మనసులో గుబులు ఉండకూడదు. ఈ టైంలో ఆ పని చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను, ఇక్కడ కూర్చున్నాను, అక్కడ నేను లేకపోతే ఏం జరుగుతుందో ఏమో అనే చింతను విడిచిపెట్టాలి. బయట ఏం జరిగినా నిశ్చలంగా ఉండాలి. అన్నీ భగవంతునికి అర్పించి మనసును నిర్మలంగా, నిశ్చలంగా ఉంచుకోవాలి. ఇది కష్టమే అయినా అభ్యాసంతో సులభమే అవుతుంది. తర్వాతది బ్రహ్మచర్యం పాటించాలి. అంటే మనసు కామవాంఛల వైపు వెళ్ళకూడదు. స్త్రీ సంబంధమైన ఆలోచనలు రాకూడదు. స్త్రీలు ధ్యానంలో కూర్చుంటే పురుష సంబంధమైన ఆలోచనలు రాకూడదు. అటువంటి సంకల్పములు కూడా రాకూడదు. అసలు సాంసారిక సంబంధమైన ఆలోచనలే మనసులోకి రానియకూడదు. ఇది అందరూ ఆచరించాల్సిన విషయం. బ్రహ్మచర్యం అంటే కేవలం శరీరమే కాదు, మనసులో కూడా అటువంటి ఆలోచనలు రాకూడదు. మాటలు కూడా అటువంటి మాటలు మాట్లాడకూడదు. అప్పుడే మనసు పరిశుద్ధంగా ఉంటుంది. ఇది బ్రహ్మచర్యానికి మనం లౌకికంగా చెప్పుకునే అర్థం. బ్రహ్మ అంటే శబ్ద బ్రహ్మ అని అంటారు. శబ్దము అంటే వేదములు, శాస్త్రములు. వేదములు, శాస్త్రములు బ్రహ్మస్వరూపాలు. అటువంటి వేదములను, శాస్త్రములను శ్రద్ధతో అధ్యయనం చేయడం కూడా బ్రహ్మచర్యమే. గురుకులంలో బ్రహ్మచారులు చేసే పని అదే కదా. దానినే బ్రహ్మచర్యము అంటారు. ధ్యానమునకు ముందు వేదాధ్యయనము, శాస్త్ర అధ్యయనము చేసి ఉండాలి అని భావం. అప్పుడు ఆత్మ వేరు, శరీరం వేరు అనే జ్ఞానం కలుగుతుంది. గురువు నుండి వేదాంత విషయాలు, శాస్త్రములకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కూడా బ్రహ్మచర్యమే అవుతుంది. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు మనసులో తాను శాస్త్రముల ద్వారా కానీ, గురువు నుంచి కానీ ఆర్జించిన జ్ఞానం మాత్రమే గుర్తుకు రావాలి. కానీ ప్రాపంచిక విషయాలు గుర్తుకు రాకూడదు. తల్లి, తండ్రి, బంధువులు గుర్తుకు రాకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనసును కల్లోలపరిచే ఏ విషయము గుర్తుకు రాకూడదు. దానినే బ్రహ్మచారి వ్రతే స్థితః అని ఇక్కడ చెప్పారు. తరువాత మనస్సంయమ్య అంటే మనసును స్థిరంగా ఉంచుకోవాలి అని. ఇప్పటిదాకా చేసిన పనులు అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, మనలో గతం గురించి, భవిష్యత్తు గురించి ఉన్న భయం, ఆందోళనలను పక్కన పెట్టడం, తర్వాత కామ సంబంధమైన ఆలోచనలను మనసులోనికి రానియకుండా కట్టడి చేయడం, తాను వేదములను, శాస్త్రములను, గురుముఖత ఆర్జించిన జ్ఞానమును మననం చేసుకోవడం, ఇవన్నీ చేస్తే మనస్సు సంయమింపబడుతుంది. అంటే మన మనస్సు మన అదుపులో ఉంటుంది. అటు ఇటు పోదు, చంచలంగా ఉండదు, స్థిరంగా ఉంటుంది. అటువంటి మనసును ఆత్మయందు స్థిరంగా నిలపాలి. తరువాత ఎవరిని చింతించాలి అంటే మచ్చిత్తో అంటే భగవంతుని చిత్తములో నిలుపుకోవాలి. మత్పరహ అంటే భగవంతుడు తక్క నాకు మరొక దిక్కు లేదు అని నమ్మాలి. అప్పుడే యుక్తః అంటే ధ్యానములో యుక్తుడవుతాడు అని, నిమగ్నమవుతాడు అని. నిగ్రహింపబడిన, నియమింపబడిన మనస్సు కల యోగి తన మనస్సును ఎల్లప్పుడూ ధ్యానమునందే లగ్నం చేస్తాడు. నా స్వరూపము,
నా స్వభావము మోక్షమునకు ప్రతిరూపము అయిన పరమశాంతిని పొందుతాడు. అంటే ధ్యానంలో లభించేది పరమశాంతి. ఈ ప్రకారంగా ధ్యానం చేసే యోగికి ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే పరమశాంతి కలుగుతుంది. మనందరికీ లేనిది, మనమందరం వెతికేది ఆ శాంతి కోసమే కదా. శాంతి కోసం వెతుక్కుంటూ ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. ఎంతో ధనం వ్యయం చేస్తూ ఉంటారు. వివిధములైన మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ అది తమ చిత్తంలోనే ఉందని ఎవరికీ తెలియదు. మనస్సును ఆత్మయందు నిలిపితే శాంతి దానంతట అదే వస్తుంది. ఈ శాంతి స్వరూపుడే భగవానుడు. శాంతి ఎక్కడో లేదు, భగవంతుని యందు శాంతి ఉంది. బయట ప్రదేశములలో, ప్రపంచములో దొరికే వస్తువుల ద్వారా దొరికే శాంతి క్షణికము, అశాశ్వతము. కాబట్టి తెలిసిన వారు, వివేకులు, జ్ఞానులు శాంతి కొరకు బయట వెతకరు, అంతర్ముఖులు అవుతారు. అక్కడే వారికి శాంతి దొరుకుతుంది. ఆ శాంతి కావాలంటే మనోనిగ్రహము, నిరంతర అభ్యాసము ఇవే మార్గాలు. అందుకే ఎల్లప్పుడూ అభ్యాసం చేయాలి. ఒక్కరోజు చేస్తే రాదు. ప్రాపంచిక విషయముల మీద విముఖత, భగవంతుని మీద భక్తి, శ్రద్ధ, ఏకాగ్రమైన మనస్సు, నిరంతర అభ్యాసం, మనస్సును అంతర్ముఖం చేయడం, మనస్సును ఆత్మలో నిలపడం, ఇదే ధ్యానం. ఈ ధ్యానముతోనే పరమశాంతి లభిస్తుంది. కాబట్టి ఈ జీవితానికి నాకు శాంతి లేదు భగవంతుడా అని దేవుడి ముందు ఏడవకుండా ఈ మార్గాన్ని అవలంబించాలి అని భగవంతుడు వేల సంవత్సరాల క్రిందటనే చెప్పాడు. కానీ దీనిని గురించి మనం తెలుసుకోవడానికి ఎటువంటి ఆసక్తి చూపడం లేదు. ఎక్కువగా అంటే కడుపు నిండా తిన్నవాడికి, లేక అసలు తినకుండా ఉపవాసం పేరుతో కడుపు మార్చుకునేవాడికి, జాగారం పేరుతో నిద్ర మేల్కునేవాడికి, తినగానే గుర్రు పెట్టి నిద్రపోయేవాడికి ఈ ధ్యాన యోగం చేయడం కుదరదు. ఈ ధ్యానయోగం అవలంబించే వాళ్ళు ఎప్పుడెప్పుడు భోజనం చేయాలి అనే విషయం ఇక్కడ చెప్పాడు భగవానుడు. కానీ ఇక్కడ యోగోస్తి అన్నాడు. కాబట్టి యోగము అభ్యసించే వారికి అని అర్థం. ఏ యోగమును అభ్యసించినా ఈ ఆహార నియమాలు పాటించాలి. ప్రతి మనిషి 3 పనులతోనే తన పూర్తి జీవితం గడిపేస్తున్నాడు. అవి ఆహారము, నిద్ర, మైథునాలు. మైథునము అంటే స్త్రీ పురుషులు కలిస్తే కలిగే సుఖం. మొదటి 2 తనకు తానుగా అనుభవించేవి. 3వది రెండవ మనిషి సహకారంతో చేసేవి. ఈ 3 పనులు మానవులు చేస్తున్నారు, జంతువులు చేస్తున్నాయి. కాకపోతే జంతువులు ఒక నియమం ప్రకారం చేస్తున్నాయి. మానవులు ఏ నియమము పాటించకుండా ఆహార, నిద్ర, మైథునాలు అపరిమితంగా అనుభవిస్తున్నారు. వేళాపాళా లేకుండా అర్ధరాత్రి దాకా తాగుతున్నాడు, తింటున్నాడు, నిద్రపోవాల్సిన సమయంలో మేల్కొని పగలంతా నిద్రపోతున్నాడు. ఆఫీసులో నిద్రపోవడం ఇదే. ఇంకా మైథునం సంగతి అందరికీ తెలిసిందే. ఒక నియమం లేదు, ఒక సమయం లేదు. అందుకే నిర్భయ చట్టం చేయాల్సి వచ్చింది. అందుకే ఇక్కడ మొదటి 2 అయిన ఆహారం, నిద్ర గురించి వివరించాడు. ఎక్కువగా మితిమీరి తినకూడదు, అంటే మితంగా తినాలి. కడుపు నిండా భోజనం చేసి ధ్యానమునకు కూర్చోకూడదు అని కూడా అర్థం. గొంతు దాకా మెక్కిన తిండి లోపల ఊరుకోదు కదా, దాని పని అది చేస్తుంది. కడుపులో గడబిడ, వికారం లేక త్రేన్పులు, ఇలాగ వీటితో సతమతమవుతుంటే ఇంకా ధ్యానం ఏం కుదురుతుంది. కాబట్టి అధికంగా తినకూడదు. ధ్యానానికే కాదు, ఆరోగ్యరీత్యా కూడా మితంగా తినాలి. మితాహారము అంటే శరీరం తేలిగ్గా ఉంటుంది. అదేవిధంగా అస్సలు ఆహారం తీసుకోకపోవడం కూడా మంచిది కాదు. అంటే కటిక ఉపవాసం ఉన్నా కూడా శరీరంలో శక్తి ఉండదు, ధ్యానం కుదరదు. శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయడానికి మితాహారం అవసరం. ఆహారం లేకపోతే అవయవాలు క్షీణించిపోతాయి. ఆహారము మితంగా ఉంటేనే మంచిది. ఇక్కడ మనం ఒక ఆహార సూత్రం గురించి చెప్పుకుందాం. ఆహారం ఎలా తినాలి అంటే మనం కడుపును 4 భాగాలుగా ఊహామాత్రంగా విభజించుకోవాలి. అందులో 2 భాగాలను ఆహారంతో నింపాలి, 1 భాగం నీటితో నింపాలి, 4వ భాగం ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే మనం తిన్న ఆహారం, నీరు కలిసి చిలకడానికి, జీర్ణం కావడానికి కాస్త స్థలం కావాలి కదా. అందుకని 4వ వంతు ఖాళీగా ఉంచాలి. అంతేకాని ఇష్టమైన పదార్థాలు ఉన్నాయి కదా అని గొంతు దాకా దట్టించకూడదు. కాబట్టి ఎక్కువ ఆహారం తినడం కానీ, అస్సలు తినకపోవడం కానీ ధ్యాన యోగమునకు మంచిది కాదు.
ఇంకా నిద్ర విషయానికి వస్తే అతి నిద్ర అసలే మంచిది కాదు. సోమరితనాన్ని కలుగజేస్తుంది. సాధకుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండాలి. పగలంతా పనిచేసిన తర్వాత శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వాలి. అది అవసరం. కానీ అదే పనిగా ఉదయం 9 గంటల దాకా ముసుగుతన్ని పడుకోవడం సోమరితనాన్ని కలుగజేస్తుంది, చురుకుదనం దూరం చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. తిండికి నిద్రకు అవినాభావ సంబంధం ఉంది. అతిగా తింటే నిద్ర వచ్చే ప్రమాదం ఉంది. కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకుంటే ఇంకా ధ్యానం ఏం చేస్తాడు? అతిగా నిద్రపోయేవాడికి, నిద్రలో కలలు కనేవాడికి కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకొని ఆ నిద్రలో పిచ్చి పిచ్చి కలలు కంటుండేవాడికి ఇక ధ్యానం నిలుస్తుంది? కలలలో తేలియాడుతూ ఉంటాడు. అలాగని అసలు నిద్రపోకుండా ఉంటే కూడా కళ్ళు మూసుకోగానే నిద్ర ఆవహిస్తుంది. అంటే పుణ్యం వస్తుందని అతిగా ఉపవాసాలు చేయడం, ఉపవాసం పేరుతో అతిగా తినడం, జాగారం చేయడం, ఒకే టికెట్టు మీద 3 సినిమాలు చూడడం, రాత్రంతా టీవీకి అతుక్కుపోవడం కూడా పనికిరాదు. కాబట్టి ధ్యానం చేయడానికి కానీ, ఏ యోగమును అవలంబించడానికి కానీ మితాహారము, మితమైన నిద్ర అవసరం. ఏది అతిగా ఉండకూడదు. ఇక్కడ అంతర్లీనంగా చెప్పబడిన ఒక విషయం మనం గమనించాలి. అతి సర్వత్రా వర్జయేత్ అంటే ఏది అతిగా ఉండకూడదు, మితంగా ఉండాలి అని. ఇక్కడ కేవలం ఆహారం నిద్ర గురించి చెప్పాడు. కానీ మనం దానికి మానవుల 3వ లక్షణమైన మైథునానికి కూడా అన్వయించుకోవచ్చు. ఆ మాటకొస్తే ప్రతి విషయానికి ఈ సూత్రం వర్తిస్తుంది. అతిగా ప్రవర్తించే వారికి ధ్యానం ఆమడ దూరంలో ఉంటుంది. ఏవి చేయకూడదో చెప్పిన పరమాత్మ ధ్యానం చేయడానికి ఏవేవి అవసరమో ఇప్పుడు వివరించబోతున్నాడు. ఆహారము, విహారము, పనులు, ప్రవర్తన, నిద్ర, మేల్కోవడం మొదలైనవి యుక్తంగా అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే చేసేవాడికి అవే యోగంగా పిలువబడతాయి. ఆహార విహారాలను, నిద్రను ఎంతవరకు అవసరమో అంతవరకే అనుభవించే యోగికి దుఃఖము అనేది ఉండదు. ఇక్కడ అతిగా ఆహారం తీసుకోవడం, అతిగా నిద్రపోవడం, అలాగని కఠోర ఉపవాసాలు, తీవ్రమైన జాగరణలు చేయడం ధ్యానం చేయడానికి అవరోధాలు అని చెప్పిన పరమాత్మ ఇక్కడ అసలు యోగం అంటే ఏంటో వివరించాడు. ఎల్లప్పుడూ విహిత కర్మలు అంటే మంచి కర్మలే చేయాలి. ఆ కర్మలు కూడా నిష్కామంగా, ఎటువంటి కోరికలు తీరడానికి కాకుండా అంటే స్వార్థానికి కాకుండా కేవలం సమాజ శ్రేయస్సు కొరకే చేయాలి. రోజుకు 2 పూట్ల మితంగా ఆహారం తీసుకోవాలి. వేళకు మితంగా నిద్రపోవాలి. ఎక్కువ జాగరణలు చేయకూడదు. ఎవరితోనూ అతిగా ప్రవర్తించకూడదు. అలా చేస్తే దానినే యోగం అని అంటారు. అటువంటి యోగం అవలంబిస్తే సకల దుఃఖముల నుండి విముక్తి కలుగుతుంది. నా ఇష్టం వచ్చినట్లు తింటాను, తిరుగుతాను, నా ఇష్టం వచ్చిన పనులు చేస్తాను, అర్ధరాత్రి దాకా మేల్కొని ఉంటాను, ఉదయం 9 దాకా ముసుగు తీయను అని చాలామంది అంటూ ఉంటారు. అలా చేయడం గొప్పగా అనుకుంటూ ఉంటారు. కానీ ముందు చెప్పిన నియమాలు పాటించకపోతే ఒక్క ధ్యానయోగమే కాదు, ఏ యోగమూ కుదరదు. ఒకవేళ బలవంతంగా ధ్యానంలో కూర్చున్నా తగిన ఫలితాలు లభించవు. ధ్యానమే కాదు, రోగానికి మందు వేసుకున్నా ఆ మందు తగిన మోతాదులో వేసుకుంటేనే పనిచేస్తుంది. కానీ ఇష్టం వచ్చినట్లు వేళాపాళా లేకుండా వేసుకుంటే పని చేయకపోగా వికటిస్తుంది. కొంతమంది ఆవేశంగా ధ్యానయోగం మొదలుపెట్టి నిద్రాహారాలు మాని అదే పనిగా ధ్యానం చేస్తారు. అది వికటించి రోగాల పాలవుతారు. నెపం ధ్యానయోగం మీదకి నెడతారు. ధ్యానయోగం చేయడం వలన నాకు ఈ రోగం వచ్చింది అని ప్రచారం చేస్తారు. యోగము సక్రమంగా చేస్తే దుఃఖములు పోగొడుతుంది, కానీ దుఃఖములు కలిగించదు. అందుకే యుక్త అనే పదం వాడారు. ఏ పని చేసినా, ఏ ఆహారం తీసుకున్నా యుక్తంగా అంటే తగినంతగా, సరిపోయినంతగా, మితంగా ఉండాలి. అప్పుడే మనము అన్ని దుఃఖముల నుండి విముక్తి పొందుతాం. ఇక్కడ మరొక విషయం కూడా మనం గమనించాలి. యుక్త అంటే కేవలము శరీర పోషణకే కాదు, మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచేదిగా ఉండాలి. దానినే సాత్వికాహారము అని అంటారు. సాత్వికాహారం తీసుకుంటే మనస్సు, ఆ మనస్సుతో చేసే ఆలోచనలు, ఆ ఆలోచనలకు అనుగుణంగా చేసే కర్మలు కూడా సాత్వికంగానే ఉంటాయి. అటువంటి ఆహారము ఎలా ఉండాలో, ఏమేమి తినాలో, ఎంత తినాలో, ఏ ఏ వేళల్లో తినాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. విహారము అంటే మన ప్రవర్తన మన శరీరాన్ని
మనస్సును కానీ ఇతరుల శరీరాన్ని మనస్సును కానీ ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. సాత్వికంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరి స్నేహాన్ని వదులుకోవాలి, ఇవన్నీ ఎవరికి వారు తమ మంచి కోరి, సమాజం మంచి కోరి నిర్ణయించుకోవాలి. అలాగే మనం చేసే పనులు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే చేయాలి. అతి పనికిరాదు. చాలామంది అధికంగా ధనం సంపాదించాలనే ఆశతో ఓవర్ టైంలు చేస్తుంటారు. ఆరోగ్యం పాడు చేసుకొని ఆ సంపాదించిన అధిక ధనం వైద్యులకు ఇస్తూ ఉంటారు. ఇది కూడా పనికిరాదు. పగలంతా పనిచేసిన తర్వాత శరీరానికి విశ్రాంతి అవసరం. దానికి ఉపకరించేది నిద్ర. వేళకు నిద్రపోవాలి. అధికంగా మేల్కోకూడదు. శరీరానికి ఎంత నిద్ర అవసరమో అంతవరకే నిద్రపోవాలి. లేకపోతే సోమరితనం అలవడుతుంది. ఇక ఇప్పుడు చెప్పిన నియమాలు అవలంబించిన వాడికి ధ్యాన యోగం అలవడుతుంది. ఆ యోగం అతని దుఃఖములను పోగొడుతుంది. అలా కాకుండా ముందు చెప్పిన నియమాలను పాటించకుండా ధ్యానయోగం అవలంబిస్తే ఉన్న దుఃఖాలకు తోడు కొత్త దుఃఖాలు వచ్చి కూర్చుంటాయి. కాబట్టి ఒక్క ధ్యానయోగమే కాదు, ఏ యోగం అవలంబించినా ముందు చెప్పబడిన నియమాలు అవలంబించడం అవసరం. అప్పుడే ఆ యోగం మన దుఃఖములను నివృత్తి చేస్తుంది, మనసుకు పరమశాంతిని చేకూరుస్తుంది. ఎప్పుడైతే మనస్సు నిశ్చలంగా ఉండి ఆత్మయందు స్థిరంగా నిలిచి ఉంటుందో, ఎప్పుడైతే సాధకుడు తన కోరికలను అన్నింటినీ విడిచిపెడతాడో అప్పుడే అతను యోగంలో యుక్తుడు, అంటే యోగము సిద్ధించినవాడు అవుతాడు. ఈ ధ్యానయోగం అవలంబిస్తే ఏం జరుగుతుంది అని పరమాత్మ వివరిస్తున్నాడు. ధ్యానయోగం వలన జరిగేది ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, మనస్సు ఆత్మయందు నిలపడం, దాని వలన సుఖము శాంతి పొందడం. అప్పుడు అతడు మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తాడు. దానికి మార్గాలు చిత్తము ఆత్మలో నిలిచి ఉండడం, సర్వకామేభ్యో నిస్పృహ అంటే సకల కోరికల యందు స్పృహ లేకుండా ఉండడం, అంటే ఒక రకంగా వైరాగ్యం కలిగి ఉండడం. ఇవి సాధిస్తే కానీ యోగ సిద్ధిని పొందలేడు. కోర్కెలు అంటే ఏవో 1-2 వదిలిపెట్టి నాకు వైరాగ్యం కలిగింది అంటే కుదరదు. సర్వకామేభ్యో అన్నాడు అంటే సకలమైన కామములు అంటే కోర్కెలు ఒక్కటి కూడా మిగలకూడదు, అంటే సంపూర్ణ వైరాగ్యం కలగాలి. కోరికలు మనసు నిండుగా ఉంటే మనసు చంచలంగా ఉంటుంది, అటు ఇటు పరుగు పెడుతూ ఉంటుంది, ధ్యానం కుదరదు. అసలు కోరికలే లేకపోతే మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఏది దొరికితే ఇంకా దొరకవలసినది ఏది ఉండదో అదే దొరుకుతుంది. అదే సుఖము, శాంతి. మానవులు ఏ కోరిక కోరినా దాని వలన లభించేది సుఖము, శాంతి. దీనికి కావాల్సింది సత్ అసత్ పదార్థములు, వీటి మధ్య ఉన్న భేదంను తెలుసుకోగలిగే వివేకం, దాని వలన కలిగే వైరాగ్యం. ఇలా అన్ని కోరికలను మనసులో నుండి తీసివేస్తే జరిగే పరిణామం వినియతం చిత్తం, అంటే చిత్తం మనం చెప్పినట్లు వింటుంది, అటు ఇటు పోదు, చంచలంగా ఉండదు అని. దీని వలన కలిగే పరిణామం ఆత్మన్యేవా వతిష్టతే, అంటే చిత్తము ఆత్మలో స్థిరంగా ఉంటుంది అని. అదే మోక్ష మార్గము, ఆనంద మార్గము, శాంతి మార్గము. దీనిని పొందడానికే ధ్యానయోగం ఉపయోగపడుతుంది. దీనికి చెప్పబడిన మార్గముల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది వినియతం చిత్తం, అంటే మనసును ప్రాపంచిక విషయముల నుండి వెనకకు తీసుకురావాలి. శరీరం ఒక చోట ఉంటే మనసు మరొక చోట ఉంటుంది. దానినే అన్యమనస్కంగా ఉన్నాడు అని అంటారు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో మనసు కూడా అక్కడే ఉండాలి. మనసు మన అధీనంలో ఉండాలి. మనం ఏ పని చేస్తున్నామో మనసు కూడా దాని మీదనే ఉండాలి. అంటే మనసు ఎక్కడికో పోతుంది అని కాదు, మనసు మన దగ్గరే ఉంటుంది. కానీ మనం చేసే పని గురించి కాకుండా వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దానినే మనసు నిలకడలేకపోవడం అని అంటాం. అంటే మనసు మనం ఏ పని చేస్తున్నామో దాని గురించి తప్ప మరొక దాని గురించి ఆలోచించకూడదు. ఉదాహరణకు మనం ధ్యానానికి కూర్చున్నాం, మనసు కూడా ధ్యానం చేయడం మీదనే ఉండాలి, కానీ వేరే చోట ఉండకూడదు, వేరే ఆలోచనలు ఉండకూడదు. ఎదురుగా మనం ఏ విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ కూర్చున్నామో ఆ దేవతామూర్తి స్వరూపమే మనసులో నిలుపుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ధ్యానం చేసే ఆ 10 నిమిషాలు 20 నిమిషాల సేపు
మన మనసులో దేవుని గురించి తప్ప వేరే ఆలోచనలు, అంటే ప్రాపంచిక విషయముల సంబంధమైన, కుటుంబ సంబంధమైన, మనం చేసే వృత్తి సంబంధమైన ఆలోచనలు ఏవీ మనసులో ఉండకూడదు. దానినే మనోనిగ్రహం అంటారు. ఈ మనోనిగ్రహం కలగాలంటే ధ్యానం చేసే ఆ కాసేపు అన్ని రకములైన కోరికల పట్ల స్పృహ ఉండకూడదు, కోరికల గురించిన ఆలోచనలు ఉండకూడదు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆత్మన్యేవ అవతిష్ఠతే, అంటే మన మనసు ఆత్మలో నిలకడగా నిలిచి ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. మనసు అనేది ఒక వస్తువు కాదు, దానికి ఒక రూపం, ఆకారం లేదు. అలాగే ఆత్మ అనేది ఒక ప్రదేశం కాదు, ఆత్మ సర్వవ్యాపి. అటువంటప్పుడు మనసును ఆత్మలో ఉంచడం ఎలా సాధ్యం అనే సందేహం రావచ్చు. ఆత్మ అంతటా ఉంది కాబట్టి మనం మనసును ఏ కోరికలు లేకుండా నిర్మలంగా ఉంచుకుంటే అది ఆత్మలో స్థిరంగా ఉన్నట్లే లెక్క. అంతేకాని మనం మనసును ప్రత్యేకంగా ఆత్మలో ఉంచనవసరం లేదు. ఈ ప్రకారంగా మనసును నిర్మలంగా, నిశ్చలంగా, ఏ కోరికలు లేకుండా ఉంచుకోవడమే ధ్యానము అని అనవచ్చు. ఈ ధ్యానమును ప్రతిరోజు సాధన చేస్తే మొదట్లో కష్టం అనిపించినా కొంతకాలానికి అది చాలా సులభం అవుతుంది. ఈ ప్రకారంగా ధ్యానం చేస్తే మన స్థితి ఎలా ఉంటుంది అన్నది ఇకపైన వివరించబోతున్నాడు పరమాత్మ. ఎక్కువగా గాలి లేని చోట దీపం ఏ ప్రకారంగా నిశ్చలంగా కదలకుండా వెలుగుతూ ఉంటుందో, అలాగే ధ్యానంలో ఉన్న యోగి అదుపులో ఉన్న మనసు ఎటువంటి వికారములు లేకుండా నిశ్చలంగా, నిర్మలంగా ఉంటుంది. ఈ ప్రకారంగా చిత్తమును ఆత్మయందు స్థిరంగా ఉంచి ధ్యానం చేస్తున్న యోగి చిత్తము ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా గాలి లేని చోట పెట్టిన దీపం ఏ ప్రకారంగా నిశ్చలంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే యోగి చిత్తము ఎటువంటి వికారములు లేకుండా ప్రాపంచిక విషయముల వెంట పరిగెత్తకుండా నిశ్చలంగా, నిర్మలంగా ఉంటుంది. ఇక్కడ దీపం గురించి ఎందుకు చెప్పాడు అంటే దీపం యొక్క గుణం అటు ఇటు ఊగడం. అంటే దీపం ఊగుతుందని కాదు, దీప కళిక గాలి ఉన్నప్పుడు వేగంగా అటు ఇటు ఊగుతుంది, గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆరిపోతుంది. అలాగే కోర్కెలు ఎక్కువగా ఉన్న మనసు మన స్వాధీనంలో ఉండదు, అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ప్రాపంచిక విషయముల వెంట, కోర్కెల వెంట పరిగెడుతుంది, వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మనస్సే ఆత్మయందు స్థిరంగా ఉంచినప్పుడు గాలి లేని చోట ఉన్న దీపం మాదిరి నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి ముందు మనసును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. బయట నుండి విషయములు లోనికి ప్రవేశించకుండా ఇంద్రియములను అదుపు చేయాలి. మనసుకు ఉన్న అన్ని ద్వారములు మూసివేయాలి. అప్పుడు బయట విషయములు లోపలికి రావు. కానీ అప్పటికే మన మనసులో ఉన్న విషయముల సంగతి ఏంటి? సాధారణంగా 2 లక్షణాలు అందరిలో ఉంటాయి. జరిగిన దాని గురించి బాధపడడం, జరగబోయే దాని గురించి భయపడడం. ఇవి మనం తెచ్చిపెట్టుకున్నవి. ధ్యానంలో కూర్చోగానే ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు గుర్తుకొచ్చి అలా ఎందుకు జరిగిందో అని బాధపడడం, రేపు ఏం జరగబోతుందో అని భయపడడం జరుగుతూ ఉంటుంది. రేపు మనకు మంచి జరగవచ్చు కదా అని ఆలోచించడు. కీడెంచి మేలెంచమన్నారు అనే దరిద్రపు సిద్ధాంతాన్ని అవలంబిస్తాడు. ఎప్పుడు తనకు ఏదో అపకారం జరగబోతోంది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మనసులో అనవసరమైన అలజడి రేగుతుంది. దీనికి ఉపాయం మనసును అదుపులో ఉంచుకోవడం, అటువంటి ఆలోచనలను రాకుండా కట్టడి చేయడం, భవిష్యత్తులో కూడా మంచే జరుగుతుంది అనే పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడం. అలా కాకపోతే జరిగేది జరుగుతుంది, ఇప్పటి నుండే బాధపడడం ఎందుకు అని వైరాగ్యంతో ఉండడం. ఈ విధంగా ఆలోచిస్తే భవిష్యత్తు గురించి భయం ఉండదు. కాబట్టి ముందు బయట విషయాలు మనసు లోపలకు రాకుండా, లోపల ఉన్న విషయాలు మనలను డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. ఇలా చేయాలంటే ఏం చేయాలి? సాధారణంగా మనం బలహీనులం, అందుకని మనకన్నా బలవంతులను, అధికారం కలవారిని ఆశ్రయిస్తాం. అలాగే మనం అందరం మనకన్నా బలవంతుడు, సర్వశక్తిమంతుడు అయిన పరమాత్మను ఆశ్రయించడం ఒక్కటే మార్గం. అంటే భగవంతుడి మీద భక్తి, శరణాగతి అలవర్చుకోవాలి. నీవే తప్ప నితపరంబెరుగా అనే భావన అలవర్చుకోవాలి. అప్పుడు మనకు జరిగిన దాని గురించి చింత, జరగబోయే దాని గురించి భయం ఉండదు. మనసు ప్రశాంతంగా, నిర్మలంగా, ఎటువంటి అలజడికి లోను కాకుండా ఉంటుంది. అప్పుడు మనసును ఆత్మలో నిలపాలి. ఈ 2 క్రియలకు ధ్యానం అవసరం. ఆ ధ్యానం ఎలా చేయాలో వివరంగా చెప్తున్నాడు పరమాత్మ. ముందు చెప్పిన విధంగా ధ్యాన యోగాభ్యాసం చేసిన యోగి మనస్సును నిగ్రహించి
దాని వలన పరమశాంతిని పొందుతాడు. అతని నిర్మలమైన, అలజడి లేని, పరిశుద్ధమైన మనసుతో తన యొక్క అసలు స్వరూపమైన ఆత్మస్వరూపమును చూడగలడు. తనలో తనే అపరిమితమైన ఆనందాన్ని పొందగలడు. ఈ ధ్యానయోగం వలన సాధకుడికి కలిగే ప్రయోజనాల గురించి చెప్తూనే ఉన్నాడు పరమాత్మ. ఇక్కడ చెప్పుకున్న విధంగా జ్ఞానయోగం అవలంబించిన యోగికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ధ్యానం చేయడం వలన మనస్సు నిగ్రహింపబడుతుంది. దాని వలన మనస్సు శుద్ధి పొంది తన అసలు రూపమైన ఆత్మను దర్శిస్తుంది. అప్పుడు యోగికి పరమశాంతి, సుఖము కలుగుతాయి. అదే మానవ జీవిత లక్ష్యము. నిగ్రహించబడ్డ మనస్సు అంటే విషయ వాంఛలు లేకుండా, వాసనలు లేకుండా ఉన్న మనసే ఆత్మను దర్శించగలుగుతుంది. మరి ఈ మనసును నిగ్రహించడం ఎలాగా అంటే యోగ సేవయా అన్నాడు. అంటే యోగమును అభ్యసించడం వలన, అంటే నిరంతర అభ్యాసము, సాధన వలననే కలుగుతుంది. అభ్యాసము, వైరాగ్యము ఈ రెండింటి వలననే మనసు నిగ్రహించగలం. కాబట్టి యోగమును చేయాలి. మనము ప్రాపంచిక విషయములను ఎంత శ్రద్ధగా చేస్తామో అలాగే యోగ సేవ కూడా అంతే శ్రద్ధతో చేయాలి. ప్రాపంచిక సేవను దైవ సేవగా మార్చాలి. కాబట్టి యోగమును అంటే ఇటు నిష్కామ కర్మ యోగమును, అటు ధ్యాన యోగమును అభ్యాసం చేసి నిర్మలమైన మనస్సుతో ఆత్మను దర్శించాలి. పరమ సుఖమును పొందాలి. కేవలము నిర్మలమైన, పరిశుద్ధమైన మనసు ఉంటే చాలదు. దానికి తోడు జ్ఞానము కూడా అలవడాలి. అంతకుముందు శాస్త్రములను చదివి గురువుల బోధనలను విని ఆర్జించిన జ్ఞానమును నిర్మలమైన, ప్రశాంతమైన మనసుకు బోధించాలి. అప్పుడే మనసు జ్ఞానమును చక్కగా అలవరుచుకుంటుంది. మనస్సు, బుద్ధి ఒకటవుతాయి, జ్ఞానవంతమవుతాయి. అలా కాకుండా ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతున్న సమయంలో మనసుకు జ్ఞానబోధ చేస్తే అది వినదు. ఒకవేళ విన్నా సగం వింటుంది, సగం వినదు. ఉదాహరణకు మనం భగవద్గీత జ్ఞానయజ్ఞములో ఉన్న, సత్సంగంలో ఉన్న మన మనసు మాత్రం ఎక్కడో విహరిస్తూ ఉంటుంది. ఇంటి విషయాల గురించో, ఆఫీసు విషయాల గురించో, లేక మనకు ఇష్టమైన విషయాల గురించో ఆలోచిస్తూ ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అన్నమాట. గీతోపన్యాసములు చెవులు వింటాయే కానీ మనసుకు ఎక్కవు. అక్కడక్కడ విన్నా అర్థం కావు. ఇదే విషయం విద్యార్థులకు కూడా అన్వయించుకోవచ్చు. విద్యార్థులకు చదువు వంట పట్టడం లేదు అంటే వారు క్లాసులో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం శ్రద్ధగా మనసు పెట్టి వినడం లేదు. శరీరం క్లాసు రూమ్లో ఉంటే మనసు మరో చోట ఉంది అని అర్థం. కాబట్టి మంచి మార్కులు తెచ్చుకుని వృద్ధిలోకి రావాలంటే క్లాసులో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినాలి. ఇంటికి వచ్చి ప్రశాంతంగా కూర్చుని క్లాసులో విన్న పాఠాలను మనసుకు హత్తుకునేటట్లు చదవాలి. అప్పుడు ఆ పాఠాల సారాంశం చక్కగా మనసుకు పడుతుంది. అవి ఎన్నటికీ మర్చిపోరు. పరీక్షలలో చక్కగా జ్ఞాపకం వస్తాయి. కాబట్టి మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్నప్పుడే దానికి జ్ఞానబోధ చేయాలి. అంటే ముందు మనం గురువులు చేసే జ్ఞాన బోధనలను శ్రద్ధగా విని ఇంటికి పోయి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసుకు ఎక్కించాలి. అంటే మననం చేయాలి. అప్పుడు మనం నేర్చుకున్న జ్ఞానం మనసుకు పడుతుంది. తర్వాత మనసుతో ఆత్మను దర్శించాలి. మనసంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. మరి ఆత్మ ఎక్కడుంది? దానిని మనసుతో ఎలా దర్శించాలి అన్న ప్రశ్న వస్తుంది. ఆత్మ ఎక్కడో లేదు, మనలోనే అంతర్లీనంగా ఉంది. మనసును అంటిపెట్టుకుని ఉంది. అంతర్ముఖులు అయితే చాలు, ఆత్మ కనపడుతుంది. మనం ఎప్పుడూ బయట ప్రపంచాన్నే చూస్తాం కానీ మన లోపలకు మనం చూడము. మనం ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. ఆత్మను నిరంతర అభ్యాసము, సాధన చేత శోధించి తెలుసుకోవాలి. ఆత్మ ఎక్కడో లేదు, మనలోనే ఉంది, కానీ మనం చూడడం లేదు. బయట ప్రపంచపు రణగుణ ధ్వనులలో మనకు సూక్ష్మమైన గోడగడియారం టిక్ టిక్ చప్పుడు వినపడనట్లు ప్రాపంచిక విషయములు, విషయ సుఖములలో మునిగి తేలుతున్న మనకు మనలో ఉన్న ఆత్మ అనుభవంలోనికి రాదు. కాబట్టి ముందు మనసును నిశ్చలంగా, అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంచుకుంటే అంతకుముందు శాస్త్రములు చదివి గురువుల వలన విని ఆర్జించిన జ్ఞానం వలన మనలోనే ఉన్న ఆత్మను దర్శించగలుగుతాం. దర్శించడం అంటే మన కళ్ళతో చూచినట్లు చూడటం కాదు. అది ఒక అలౌకికమైన అనుభవం. ఆ అనుభవం కలిగితే ఇంకా ఆనందమే ఆనందం, బ్రహ్మానందం. అందుకే తుష్యతి అంటే తుష్టి కలుగుతుంది, తృప్తితో కూడిన ఆనందం కలుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.